హలో, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తానండి. సో ఇక్కడైతే చేతన్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకా ఆడుతూ ఉన్నాడనమాట. ఈ పజిల్ పీసెస్ ఇలా ఎలా పెట్టాలి ఏంటని నేను ఈ మధ్య నేర్పించాను. వాడికి కూడా బాగానే అలవాటైంది. చక్కగా లైన్లో పెట్టేస్తాడనమాట. ఇలా నేను కూడా అలా లైన్లో పెట్టి ఒక వీల్ లాంటిది ఉంటుంది, దాన్ని ఒక వెహికల్లా నడిపిస్తాను అనమాట. అదే లైన్లో నడిపే విధంగా చెప్తూ ఉంటాను. సో వాడికి అది బాగానే అలవాటైందనమాట. చక్కగా ఆడుతున్నాడు. సో వాడికే ఓన్గా పెట్టడం అయితే రాదు, కానీ బట్ నేను ఒక్కొక్కటి ఇచ్చాననుకోండి అవి అటాచ్ చేస్తూ వస్తాడనమాట. ఇలా లైన్గా అటాచ్ చేస్తాడు. సో నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీయాల్సింది మర్చిపోయాను, నాకు సడన్గా గుర్తొచ్చిందనమాట. సో ఇంకా అప్పుడు వీడియో తీసాను కాబట్టి ఇంకా మీకు ఎండింగ్లో చూపించాను. సో ఇవన్నీ చేతనే పెట్టాడు. ఇలా పెడతాడు. ఒక్కొక్కటిగా మనం ఇచ్చామనుకోండి సైజ్ వైజ్గా. ఏం తింటుంది గడ్డి? ఆవు తింటుంది. ఆవు గడ్డి తింటుంది. అండ్ మాకు ఆఫ్టర్నూన్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో. అసలు అందరికీ ఎలా ఉంటుంది అనుకోండి. అసలు ఈ వింటర్ ఏంటో మరి చాలా దారుణంగా ఉంటుంది కదా. ఏ ఇయర్ ఇంతలా లేదేమో, అసలు ఎండే రావట్లేదు. అయితే వర్షం, లేదంటే ఫుల్ మబ్బుగా చలిగా ఉంటుందన్నమాట. అసలు డే అంతా ఇలా ఉంటే నాకైతే అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎండ రాకపోతే ఏంటో అస్సలు బద్ధకంగా లేజీగా అనిపిస్తుంది కదా. నాకు అలానే అనిపిస్తుంది. అసలు ఈ వింటర్ ఎప్పుడైపోతుందా అన్నట్టు ఉందన్నమాట. సో తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఈరోజు చేతనికి రాగి జావ చేస్తున్నాను. ఏంటిది రాగి జావా. రాగి జావా ఎవరి కోసం? అమ్మో, తాగుతాడా? పాలమ్మ, అది పాలు. తాగుతాడా చేతను రాగి జావా? తాగిస్తావా? ఎక్కడ తాగుతా? ఎక్కడ కూర్చొని తాగు? సరే, తాగేసాక ఊగాలి. ఊగుతూ తాగితే కళ్ళు తిరుగుతాయి అమ్మ, అలా చేయకూడదు. ముందు తాగేసి తర్వాత ఊగాలి, ఉయ్యాలి చెప్పాలి. సరేనా? ఊపుతాను. ముందు తాగి జావ తాగేసాక ఊపుతా, ఓకేనా? బయటికి వెళ్దాం. బాయ్ చెప్పు. సో ఇలా రాగి జావ చేసి కొంచెం గోరువెచ్చగా ఇస్తున్నాను అనమాట. క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదా, ఇలా తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా రాగి జావ చేసి ఇచ్చాను. సో వాడైతే కాసేపు అది తాగిన తర్వాత కిందే కూర్చున్నాము. ఆ తర్వాత టెర్రస్ పైకి వచ్చాము అనమాట. ఇంకా టెర్రస్ పై నేను కాసేపు వాకింగ్ చేసుకుందాము, వేడిని ఆడించినట్టు ఉంటుంది కదా అని తీసుకొచ్చా. అసలు ఈ చల్లగాలికి డాబా పైకి రావాలన్నా కూడా భయం వేస్తుంది. వారంలో 4 రోజులు ఏదో ఒక వర్షం పడడమో, లేదంటే మబ్బుగా ఫుల్ ఇంకా చలిగా ఉండడం అవుతుంది. అలా వచ్చిన 1-2 సార్లు కూడా ఇంకా అసలు ఆ చలిగాలికి వాకింగ్ కూడా చేయబుద్ది అవట్లే నాకైతే. సగం నాకు ఈ వెయిట్ గెయిన్కి కారణం ఈ వింటర్ అని కూడా అనిపిస్తుందండి బాబాయ్. అసలు ఈ వింటర్లో అయితే ఎంత లేజీగా ఉంటుందో. ఫుల్ ఆకలేస్తుంది. ఇంక తిన్న తర్వాత చేసే పనే ఉంటుంది చెప్పండి, వాకింగ్ కూడా లేకపోతే. నేను అందుకని ఇంకా స్ట్రిక్ట్గా చేయాలన్నట్టుగా డైట్ కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. మరి అంత స్ట్రిక్ట్గా కూడా ఏం చేయలేండి, వీలైనంత వరకు ఎక్కువ కాలం చేసే విధంగానే ఫాలో అవుతాను. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేద్దాం అనుకుంటుంటే ఈ చలికాలం నాకు సహకరించట్లేదు అనమాట. ఇంక ఇది చలికాలం వెళ్ళిన తర్వాత చూడాలి. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ మంచిగా మెయింటైన్ చేసుకుంటూ కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఒక 4 to 5 kgs లాస్ అయితే సరిపోద్దులేండి. బట్ దానికైనా సరే మనకు ఎంతో కొంత వర్కౌట్ అయితే చేయాలి కదా. సో ఇంట్లో చేసుకున్న ఎంతకంతే బయట వాకింగ్ చేసిన దానికి ఇంట్లో అలా వర్కౌట్ చేసుకున్న దానికి తేడా ఉంటుంది కదా. సో నాకైతే ఇంట్లో వర్కౌట్ కన్నా బయట ఇలాగ టెర్రస్ పైన వాకింగ్ ఇష్టం అనమాట. ఈవినింగ్స్ చక్కగా బాగుంటుంది. బట్ ఈ చలిగాలికి అసలు అలా చేయలేకపోతున్నాను నేనైతే. అండ్ ఇక్కడైతే చేతనికి ఈ బాల్ డిమార్ట్లో కొన్నాం, వాడికన్నా ఎక్కువ నేనే ఆడుతున్నాను అనమాట. చక్కగా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఈ బాల్. నేనైతే సూపర్గా ఆడతాను ఈ బాల్తో. నాకు చాలా ఫన్ అనిపిస్తుంది ఈ బాల్తో ఆడినంతసేపు కూడా. అండ్ వాడికి బ్యాట్ బాల్ తీసుకొచ్చి కాసేపు ఆడిస్తున్నాను అనమాట. ఇంక వాడైతే ఆ బ్యాట్తో కొట్టడం రాదు, కానీ ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాడు. అలానే మనకి ఇవ్వడం అనమాట. మళ్ళీ అడిగితే కాసేపు ఏదో ఇంకా యాక్టివిటీ ఉంటుంది కదా, ఇంక డే అంతా ఇంట్లోనే ఉంటాడు కదా అని టెర్రస్ పైకి తీసుకొస్తాను. ఆ చలిగాలికి వాడు కూడా రావడానికి ఇష్టపడట్లే బయటికి. అండ్ ఆఫ్టర్నూన్ న్యాప్ నుంచి లేపడం కూడా చాలా కష్టం అవుతుంది అనమాట చేతన్ని. ఇంకా త్వరగా లేపి టెర్రస్ పైకి తీసుకొద్దామని ఎప్పుడు అనుకుంటాను. ఈ మధ్య అందుకే పార్క్ కూడా వెళ్ళట్లేదు, అసలు అవ్వట్లేదు, వాడు లేవట్లేదు అనమాట.
ఇంకా లేవకపోతేనేమో ఇంకా మనం బలవంతంగా లేపి తీసుకెళ్ళలేము, అలా అయిపోతుంది. ఇంకా పార్క్ రొటీన్ అన్నా కొంచెం ఈ చలికాలం వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో తర్వాత ఈలోగా ఆంటీ కూడా వచ్చారనమాట. ఇంకా ఆంటీతో పాటు చేతనైతే కిందకి వెళ్ళాడు. ఈ గ్యాప్లో నేను కిందకు వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఇంకా ఫోల్డ్ చేయలేదు, బట్టలు కూడా సరిగ్గా ఆరట్లేదు కదా, ఇంకా కాసేపు ఫ్యాన్ కింద అట్లా ఉంచాను ఆఫ్టర్నూన్ తీసినవి. ఇంక ఈవినింగ్ అలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య. ఇంకా అందుకని ఇప్పుడైతే ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు డే అని చెప్పేసి, నేను కూడా ప్లాన్ చేసుకుంటానని. సో నేనైతే మ్యాక్సిమం చేతన్ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పడుకున్నప్పుడు కానీ, లేదంటే వాడు ఆడుకుంటున్నప్పుడు కానీ క్విక్గా చేసే పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. సో దట్ నాకు తర్వాత వాడితో టైం స్పెండ్ చేయడానికి, వాడితో యాక్టివిటీస్ చేయించడానికి, నాకు కొంచెం రెస్ట్ తీసుకుని కాసేపు అలా టీవీ చూస్తే రిలాక్స్ అవ్వడానికి టైం కుదుర్చుకుంటాను అనమాట. వాడు కొంచెం యాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం పనులు చేస్తూ కూర్చుంటే అవ్వదు కదా, వాడు రమ్మని అడుగుతాడు, ఆడమంటాడు. సో అందుకే నేను అలా ప్లాన్ చేసుకుంటాను. చేతను ఒకవేళ ఆంటీ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వెళ్ళాడు అనుకోండి, ఇంక వెళ్ళిన గ్యాప్లో నేను వంట కంప్లీట్ చేసేస్తాను అనమాట. సో దట్ ఇంకా వాడు వచ్చే టైంకి కంప్లీట్ అయిపోతుంది, ఇంకా మనం అటెన్షన్ కూడా వాడికి ఇవ్వచ్చు కదా అన్నట్టుగా. ఇలా ప్లాన్ చేసుకోకుండా ఉన్నాం అనుకోండి, క్లమ్జీగా ఉంటుంది డే అంతా. నాకైతే అలానే అనిపించేది ప్లాన్ చేసుకోకుండా ఉన్నప్పుడైతే. అసలు ఏ పని ఎప్పుడు చేస్తున్నామో, ఏది ఎలా ఉంటుందో, రోజు ఎలా వెళ్తుందో ఏం అర్థమయ్యేది కాదనమాట. ఇంకా అందుకే నేను అలా ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాతే ఒక ప్రొడక్టివ్గా అన్నిటికీ ఈక్వల్గా టైం మెయింటైన్ అవుతూ వస్తుంది. మీరు ఒక్కసారి ఆ వీడియో చూడకపోతే, ప్రీవియస్ వీడియోనే అది, ఒక్కసారి వెళ్ళి చూడండి. అండ్ అలా ఫాలో అయితే కూడా చాలా మంచి చేంజెస్ వస్తాయండి. మన హెల్త్ని, ఫ్యామిలీ ఫైనాన్సెస్ని, అలాగే మన ఇంట్లో అన్ని పనుల్ని మనం ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం అనమాట. మల్టీ టాస్కింగ్ కూడా చాలా ప్రశాంతంగా చేయగలుగుతాము. సో నేను అందుకే ఆ ప్లాన్ని మీతో ఎక్స్ప్లెయిన్ చేసి షేర్ చేసుకున్నాను. ఇంకా బట్టలు మడత పెట్టేసిన తర్వాత కిచెన్లో కొన్ని గిన్నెలు ఉంటే ఫస్ట్ మార్నింగ్ తోమిన గిన్నెలు సర్దేశాను. ఇంకా ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వంట అవుతూ ఉంటుంది, మీన్వైల్ గిన్నెలు కూడా తోమేస్తాను అనమాట. సో ఇలా వాడు లేనప్పుడు కొన్ని పనులు బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా చేసేస్తాను అనమాట. ఇలా ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా చేసేసుకుంటూ వెళ్తే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు అయిపోతాయి కదా. సో దట్ ఏంటంటే మనకు కూడా కొంచెం టైం మిగిలినట్టు ఉంటుంది. నాకు ఇంట్లో పనులు చేయడంతో పాటు మళ్ళీ యూట్యూబ్ కూడా ఉంటుంది కాబట్టి దానికి కూడా టైం కేటాయించాలి. సో అందుకని కొంత నాకు ఈ ప్లానర్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు కూడా ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, లేదంటే రోజంతా వర్క్స్ క్లమ్జీ అయిపోతున్నాయి అనుకున్న ఆ ప్లానర్ని ఫాలో అవ్వండి. చాలా మంచి యూస్ఫుల్గా ఉంటుంది మనకు డే టైం అంతా కూడా. సో తర్వాత ఈరోజు డిన్నర్లోకి అయితే నేను దొండకాయ కొబ్బరి ఇగురు చేస్తున్నాను. ఈ కర్రీ చాలా ఫేవరెట్ అయిపోయిందని చెప్పా కదా, చేతను కూడా ఇష్టంగానే తింటున్నాడు. సో అందుకని అనమాట, చాలా ఈజీ. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, కొంచెం ఆనియన్స్, ఉప్పు, పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోద్ది. దొండకాయలు నిలువుగా కట్ చేసుకునేవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే మంచిగా టేస్టీగా వస్తుంది కర్రీ. ఎక్కడికి వెళ్ళొచ్చావు చేతాను? ఏం చేసావు? ఆడుకుని వచ్చావా? ఏం కర్రీ వండుతున్నాను నేను, చూసావుగా? ఏం కర్రీ అది? చెప్పు, కర్రీ పేరేంటి? దొండకాయ. ఇంకా దొండకాయలు ఏమేస్తాను ఇంకా నేను? కొబ్బరి. చేతనికి ఇష్టమా? దొండకాయ కొబ్బరి తింటావా? దొండకాయ కొబ్బరి గట్టిగా ఏమి ఉండదు, నేను పెడతాను. తింటావా? అమ్మో, అంత గట్టిగా ఉంది నీకు దొండకాయ? నీకు ఇష్టమే కదా? ఇష్టమేనా లేదా? మరి ఇంకే. ఇగో ఆంటీ వాళ్ళ ఇంట్లో ఏం చేసావు చెప్పిట్రా. ఆకున్నావా? ఇంకా రిమోట్ ఇసిరేసావంట కదా, మర్చిపోయా. ఇసిరేవా? లెక్క చెప్పింది. ఫోన్ ఇసిరేవా? చిచి, రిమోట్ ఇసిరేవా? టీవీ రిమోట్ ఇసిరేసావంట. ఏ చేతన్ బ్యాడ్ బాయా? ఇట్రా మాట్లాడుతున్నాను, మాట్లాడు. చేతన్ బ్యాడ్ బాయా, గుడ్ బాయా? గుడ్ బాయ్ అని మాత్రం చెప్తావు కానీ గుడ్ థింగ్స్ చేయాలి. గుడ్ బాయ్ అంటే విసరకూడదుగా. సారీ చెప్పావు మరి. చెప్పాలా? చెప్తావా? రేపు వెళ్ళినప్పుడు సారీ చెప్తావా? చెప్పు, మాట సమాధానం చెప్పాలా? చెప్పాలి కదా. సారీ చెప్తా రేపు. సరే బాయ్ చెప్పి అయితే మనం ఫ్రెష్ అయిపోతాం త్వరగా. బాయ్, ఐ లవ్ యూ అను. చాక్ పీసులు పక్కన పెట్టి అనాలి. బాయ్ బాయ్.
సో చేతన్ అయితే ఇంకొచ్చేసాడనమాట. వీడొచ్చే టైంకి నేను గిన్నెలు తోమేశాను, కిచెన్లో కొన్ని పనులు ఉంటే ఇంకా క్లీనింగ్ సర్దడం అవి కంప్లీట్ చేసుకున్నా. అండ్ కర్రీ అయితే అలా స్లోగా మగ్గుతూ ఉందన్నమాట. ఇంకా వాడు వచ్చిన తర్వాత కాసేపు వాడితో మాట్లాడుతున్నాను. అలాగే మీతో కూడా మాట్లాడిద్దాం కదా, క్యూట్గా మాట్లాడుతున్నాడు, అవి నాకు మెమరీస్లో ఉంటాయి కదా అని మాట్లాడించా. చూస్తారు ఎలా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని అంటే బాగా చెప్తాడనమాట. అండ్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు కమెంట్ చేశారండి, అంటే వాళ్ళ బేబీకి మాటలు రావట్లేదు సంథింగ్ అలా అని. పిల్లలు మనం ఎప్పుడు మాట్లాడితే వాళ్ళు కూడా అదే మాట్లాడడానికి ట్రై చేస్తారండి. మనం ఎప్పుడు వాళ్ళతో ఏదో కన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు బుక్స్ ఉంటాయి కదా, పిక్చర్ బుక్స్, నేను చిన్నప్పటి నుంచి కూడా చేతనికి అందుకనే ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాను అనమాట. బుక్స్ లాంటివి ఇస్తే ఏంటంటే పిల్లలు ఆ పిక్చర్స్ చూసి కలర్ఫుల్గా ఉండడం వల్ల ఎక్సైట్ అవుతారు, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఎక్కువ కన్వర్జేషన్ బిల్డ్ చేయడానికి అండ్ కమ్యూనికేషన్ స్కిల్ పెరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలా కూడా ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళి ఆకుకూరలు తెచ్చుకున్నాం అనమాట. చాలా వరకు ఆకుకూరలు చాలామంది ఎందుకు కన్జ్యూమ్ చేయరంటే, ఒకటి టేస్ట్, రెండోది దాన్ని చేయడానికి వచ్చిన పని అనమాట. అంటే ఆకుకూరలు తెచ్చుకున్న తర్వాత దాన్ని వాలడం చేయడం అంతా పెద్ద తలనొప్పిలా అనిపిస్తుంది కదా. నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్స్ అలా ఆకుకూరలు తెచ్చేసుకుంటాము. సో అన్ని పనులు చేసుకుని బయటకు వెళ్తాం కాబట్టి వచ్చిన తర్వాత ఒక గంట టైం పట్టినా ఇంకా మా హస్బెండ్తో చేతనతో అలా కూర్చొని మాట్లాడుతూ ఇంకా నేను అవన్నీ వచ్చేసి ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇలా అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, మనం కుక్ చేసినప్పుడు నెక్స్ట్ 1 వీక్ అవ్వచ్చు ఆర్ 4-5 డేస్ అవ్వచ్చు, చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. సో ఆ కొన్ని రోజులు మనం ప్రొడక్టివ్గా మంచిగా ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి మీల్స్ కుక్ చేసుకుని తింటాం కదా. సో అలా స్లోగా అలవాటు చేసుకుంటూ వచ్చామనుకోండి, ఫస్ట్ టైం కొంచెం బద్ధకంగా అనిపించిన సెకండ్ థర్డ్ టైంకి మనకే రిలీజ్ అవుతాం అనమాట, మెల్లమెల్లగా అర్థమవుతుంది. అందుకే నేను ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఇలా అనుకోండి ఈజీగా ఉంటుంది, మనం నెగ్లెక్ట్ చేయము అండ్ మర్చిపోం కూడా. ఈ రోజు అంతే నేను ఈ ఆకుకూరలు అన్నీ కూడా తీసుకొచ్చి మంచిగా ఇలాగ ఒలిచేసుకుని నీట్గా బాక్సెస్లో సర్దేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా. సో దట్ ఇలా చేస్తే ఏంటంటే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి, మీల్ ప్రెప్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ న్యూట్రిషియస్ మీల్స్ కూడా మనం రెగ్యులర్గా కుక్ చేసుకోగలుగుతాం అనమాట. ఒక్కరోజు 1 గంట కూర్చొని కష్టపడితే సరిపోద్ది, 1 వీక్ ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను. మీరు కూడా ఆకుకూరలను నెగ్లెక్ట్ చేయకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా మా కింద ఉంటారు ఆంటీ వాళ్ళు, మేమున్న హౌస్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారనమాట. మాలేసుకున్నారు అంకుల్ వాళ్ళు, స్వామి భజన ఉంటే రమ్మని పిలిస్తే వెళ్ళాము. అయ్యప్ప స్వాముల భజన అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఆ మాలన్న భజన అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది, మంచి వైబ్ ఉంటుంది అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ చేతన్ కూడా స్వాములతో కూర్చుని చక్కగా భజన చేశాడనమాట, స్వామి శరణమయ్యప్ప అంటూ. వాడికి వాళ్ళు ఎవరు తెలియకపోయినా, అలా ఇంతకుముందు అలవాటు లేకపోయినా చక్కగా వెళ్ళి కూర్చున్నాడు అనమాట. అండ్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇలాగా ఆంటీ ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంటే దానికి చుట్టూ పువ్వులు అవి అలంకరిస్తున్నారు అనమాట. ఆంటీకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, బాగా చేస్తారు. నేను ఎప్పుడు పూజలు కూడా చూపిస్తూ ఉంటా కదా, ఆంటీ చేసినవి చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ విగ్రహం కూడా ఖాళీగా ఉందని చెప్పి మంచిగా డెకరేట్ చేస్తున్నారు అనమాట. బాగుంది అనిపించింది, ముందే పెట్టుంటే ఇంకా బాగుండేది కదా అనుకున్నాం మేమైతే. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.